ప్రపంచ దేశాలలో ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక పోటీలు, ఆటల పోటీలతో ఎంతో ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ పోటీలలో ఆటలు ఆడేవారిని తీర్చిదిద్దాలంటే ఆటల్లో రాణించేందుకు వారికి అవసరమయ్యే ఆటల సామాగ్రి, గ్రౌండు, ఈత కొలనులు, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, బాక్సింగ్, కరాటే, జిమ్నాస్టిక్ లాంటి అన్ని ఆటలకు సంబంధించిన సామాగ్రి, పరిస్థితులు ఏర్పాటు చేయుటకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రీడా ప్రాంగణాలు, ఈత కొలనులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులే చూస్తుంటారు. ఇలా ఈత కొలనుల మెయింటెనెన్స్లోనూ ప్రారంభోత్సవాల పేరిట ఏటా 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు పత్రికల్లో, మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. మరమ్మతుల గురించి వారానికోసారి టెండర్లు పిలుస్తున్నారని, అది ప్రభుత్వ జిహెచ్ఎంసీ వెబ్సైట్లో, టెండరు వెబ్సైట్లో ప్రకటనలు ఇస్తూ ఇచ్చిన రోజే సాయంత్రంలోపే వెబ్సైట్ నుండి టెండరు మాయమైపోవడం, వెబ్సైట్ తెరుచుకోవడం లేదని జరుగుతుంది. ఇలా ఎవరూ టెండర్లు వేయలేదని పై అధికారులకు తెలుపుతూ ఈ కార్యక్రమం పెండింగ్లో పెట్టి కొన్ని నెలల తర్వాత మార్చిలో ప్రారంభించాల్సిన ఈత కొలను ప్రారంభం కావాల్సి ఉన్నా ఏప్రిల్ నెల వచ్చిందంటూ పై అధికారుల ఒత్తిడి వస్తుందంటూ ఆ గుత్తేదారులకు పనులు అప్పజెప్పినట్లు రికార్డులు తయారు చేయడం, అక్కడ పనులు జరగవు, అంతా జరిగినట్టు కనికట్టు జరుపుతున్నట్టు సమాచారం. ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిపించి చేతులు ఎత్తేయడం పరిపాటిగా మారిందని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం ఇప్పుడు కాస్త పత్రికల్లో వస్తున్నది. జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఐఏఎస్ ఈ విషయాన్ని తన దృష్టికి రాగా విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. స్పోర్ట్స్ పేరుతో కోట్ల రూపాయల మరమ్మతుల పేరుతో బిల్లులు పెట్టి శాంక్షన్ చేసుకొని దోచుకుంటున్నట్లు సమాచారం. క్రీడల పట్ల ఏమీ ఆసక్తి లేదని తెలుస్తుంది. క్రీడల్లో రాణించే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాల్సినటువంటి డిపార్ట్మెంటే ఆ విషయం అటకమీదకి ఎక్కిందని అంటున్నారు. ఏ రాష్ట్రాల్లో ఎన్ని పథకాలు సాధించారో లెక్కలు లేవని, జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ స్థానం ఎక్కడుందో తెలపాలంటున్న హైదరాబాద్ నగరవాసులు. క్రీడా ప్రాంగణాలలో ఇప్పటికీ ఎన్నో విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ ఆడే స్థలంలో ఎర్రమట్టి వేయకపోవడము, వాటిని రోడ్ రోలర్తో రోల్ చేయకపోవడం, ఇలాంటి సమస్యలు, ఫెన్సింగ్ సమస్యలు, క్రీడాకారులకు ఇవ్వాల్సినటువంటి పౌష్టిక ఆహారం, ఈ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఆ సెలవులలో వారికి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్పోర్ట్స్ వింగ్ అథారిటీదేనని తెలుస్తుంది. మరి ఇలాంటివి ఎన్నో విషయాలు ఇంకా గుప్తంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వము సీరియస్గా తీసుకొని ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కూడా విచారణ జరపాలని చెప్పి కమిషనర్ కూడా సీరియస్ అయ్యి విచారణ జరిపిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇలాంటివి జిల్లాల్లో ఇంకెన్ని ఉన్నాయో తేలాల్సి ఉందని అంటున్నారు. క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నారా? పాల్గొంటే ఏ పథకాలు తీసుకొచ్చారు రాష్ట్రానికి? రాష్ట్రం నుండి పథకాలు తీసుకొస్తున్న వారు ఎవరు? జిహెచ్ఎంసీ క్రీడా ప్రాంగణాలలో తర్ఫీదు తీసుకున్నవారా, లేక ప్రైవేటు క్రీడా ప్రాంగణంలో తర్ఫీదు తీసుకున్నవారా అనేది తేలాల్సి ఉన్నది. ఈ విషయాల మీద లెక్క తేలాల్సిన బాధ్యత స్పోర్ట్స్ వింగ్ జిహెచ్ఎంసీ వారిదే అంటున్న నెటిజన్లు.